కాంగ్రెస్ హయాంలో కార్లు బోట్లైన కాకుండా చేస్తానండి. కేసీఆర్ని ఓడాపిన్ రచయంగా హైదరాబాద్లో సండాసులు ఉట్టి డబ్బాలు పెట్టి లక్షల కోట్లు దోసుకున్నాడు వాడు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ. భూదాన్ భూములు పేర్లనే ఉంది కదరా, భూమిని దానం చేసిర్రు. వినోబాబావే అనేట ఆయన ఉద్యమం చేస్తే బగ్గ భూస్వాములు ఉన్న వాళ్ళు భూమిని దానం చేసిర్రు. ఎందుకు దానం చేసిర్రు అవి? ఆ భూదాన భూములను ఎవడు కొనడానికి అమ్మడానికి హక్కు లేదు. వాటిని మేనేజ్ చేయడానికి ఒక బోర్డు పెట్టిర్రు, భూదాన బోర్డు అని. సో ఆ బోర్డు మేనేజ్ చేస్తుంది. అది ఎవడు కొనొద్దు, అమ్మొద్దు, అది నియమం. అర్థమైందా? దాన్ని ఒక పేదవారికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఆ భూమిని ఒక వాడుకోవడానికి ఇస్తారు, లీజు లాగా. ఓకే, సో దాన్ని పంటలు పండించుకోవడానికి వాడుకోవాలి. ఆ పంటలు పండించుకోవడానికి వాడుకోకపోతే ఆ భూదాన బోర్డు ఆ భూమిని తీసేసుకుంటుంది వాపస్. అది నియమం. భూదాన బోర్డు 1965లో ఈ చట్టం తెచ్చారు, భూదాన చట్టం. సో దాని ప్రకారం ఈ భూమిని దానం చేసినటువంటి భూమిని అది వ్యవసాయానికి వాడుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో.